హైదరాబాద్ లో లార్జెస్ట్ క్రెడ్ అండ్ నాన్ స్టాప్ ప్రాపర్టీ షో ఈ నెల 9, 10, 11 తేదీల్లో కొంపల్లిలో. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు కూటమికి మొత్తానికి 100% కూటమికి అనుకూలంగా వచ్చాయి. ఈ ఫలితాలు రాబోయేటువంటి ఫలితాలకు కూడా సూచికగా కూటమి నేతలు చెబుతున్నారు. అసలు ఏం జరిగింది? మరోవైపు విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి అధర్మ యుద్ధం చేస్తున్నారు చంద్రబాబు అనేటువంటి విమర్శ చేశారు. ఇందులో వాస్తవం ఎంత? ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. చంద్ర శ్రీనివాస్ గారు, నమస్కారం. నమస్కారం కేశవ్ గారు. చంద్ర శ్రీనివాస్ గారు, జీవీఎంసీ ఎలక్షన్కి సంబంధించి స్టాండింగ్ కమిటీ, ఎందుకంటే ఇది ఒక బిగినింగ్. ఇక్కడ నుంచి నెక్స్ట్ స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరుగుతాయి. జీవీఎంసీ ఎలక్షన్స్ స్టాండింగ్ కమిటీలో క్లీన్ స్వీప్ కూటమి చేయడాన్ని ఏ విధంగా చూడాలి? అదే 100% స్ట్రైక్ రేటు ఏదైతే చెప్పాడో వంశీకృష్ణ యాదవ్ తెర వెనకుండా ఎంత యంత్రాంగం నడిపినట్టే ఉంది. జనసేన పార్టీ 21-21 2-2 ఎట్లయితే 100% స్ట్రైక్ రేట్ వచ్చిందో చెప్పి చేశారు. అది పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చెప్పాడు. ఈ రోజు సేమ్ వాళ్ళు ఊహించిన విధంగా సాక్షాత్ గంటా శ్రీనివాస్ గారు ఏం చెప్పారు? జగన్ ని కలిసిన వాళ్ళు కూడా మాకే ఓటేశారు అన్నారు కూటమికి. అంటే వాళ్ళ వ్యూహం ఎంత ఇదిగో, మీరు ఓకే అంటే మొత్తం వైసీపీని కంప్లీట్ గా మనం తీసుకొస్తామని చెప్పి ఒకవైపు వంశీకృష్ణారావు అంటున్నాడు. తనకున్న అపారమైన అనుభవం గంటా శ్రీనివాస్ తెలుగుదేశం నుంచి వెనకున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ గారు ఇక ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు విశాఖ అక్కడ ఉన్న నాయకులకి. రకంగా జగన్ గారు అసలుకే చాలా ఓడిపోయారని ఇదితో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేదన్న బాధతో ఉన్న ఆయనకి ఇది ఒక రకంగా ఇంకొక నెత్తిన కుంపట్లాగా. విశాఖపట్నం అంత ఇది ఉండి కూడా అంత మార్జిన్ నుండి దాదాపు 60 మంది ఒకప్పుడు గెలిచిన వాళ్ళు ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ 49 కూడా లేకుండా 45కి ఉండటం అవకాశం ఉండి కూడా కూటమి వెళ్ళటం అనేది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ వ్యూహం దెబ్బకి జగన్మోహన్ రెడ్డి గారు విలువెల్లాడుతున్నారని అనుకోవాలండి కేశవ్ గారు. కానీ ఉత్తరాంధ్రలో ఇప్పుడు 3 జిల్లాల్లో ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం క్లీన్ స్వీప్ లాస్ట్ ఎలక్షన్స్లో, కాబట్టి అక్కడ పెద్ద హోప్స్ లేవు. కానీ ఉత్తరాంధ్రలో పరిధిలో వచ్చేటువంటి 2 సీట్లు ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలోనే. అరకు, పాడేరు ఎమ్మెల్యే సీట్లు గెలిచారు, అరకు ఎంపీ సీటు గెలిచారు. అంటే వైసీపీ కాస్తో కోస్తో ఉంది అనుకుంటుంది ఉమ్మడి విశాఖ జిల్లాలోని. అలాంటి చోట్ల ఇప్పుడు జీవీఎంసీ స్వీప్ చేయడం, రేపు స్థానిక సంస్థలకి సంబంధించి ఎమ్మెల్సీ కోటా ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో ఎలా ఉండొచ్చు? ఈ ప్రభావం ఎంతవరకు పడవచ్చు? వైసీపీ నాయకత్వం అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని కాపాడుకునేందుకు ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి? నాయకత్వం కాపాడుకోవాలని ఉన్నా సుబ్బారెడ్డి గారు అక్కడ ఉత్తరాంధ్ర బాధ్యతలు తీసుకున్న, గతంలో విజయసాయి రెడ్డి తీసుకున్న, ఈ మధ్య వచ్చిన ఆ పార్టీ మీద ఎడ్యుకేషన్స్ దాదాపు 125 ప్లేసులు, చివరికి సర్క్యూట్ హౌస్, కమిషనర్ ఆఫీసుతో సహా ప్రకృతి రమణీయత మారిపోయిన విశాఖపట్నంలో ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా 25,000 కోట్లు తనఖా పెట్టారనేది ప్రజల్లోకి నాటుకుపోయి విశాఖ ప్రజలు. రెండోది, ప్రకృతి రమణీయత ఋషికొండల్ని కరిగించి 500 కోట్ల ప్యాలెస్ అనేది చూసాం. 3 ప్రేమ సమాజంతో పాటు దశపల్ల ల్యాండ్స్ విషయంలో చాలా వివాదాలు, అశాంతికి గురి చేసింది యాక్చువల్ వైసీపీ పార్టీ. ఒకవైపు విజయసాయి రెడ్డి మీద గారు ఎడ్యుకేషన్. మరి ఇంతమంది మేధావులు ఉత్తరాంధ్రని తీసుకుంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చరిష్మా వల్ల అరకు ఎంపీ గెలిచిందా అంటే లేదు. అక్కడ వాళ్ళు ఎస్టీ ఆలోచన సామాజిక సమీకరణ రీత్యా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే చేస్తారన్న ఉద్దేశంతో వాళ్ళంతా ఏకమై మళ్ళా గెలిపించుకున్నారు తప్పితే అక్కడ ఉన్న చరిష్మా రీత్యా వ్యక్తిగతంగా చేశారు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు కాదు. మిగతా కూడా కూడా వాళ్ళ యొక్క ఎస్సీ సమాజ వర్గంలో భాగంగా గెలిచింది తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు చరిష్మా ఇక్కడ పనిచేయడం. ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఇండివిడువాలిటీ పనిచేసింది. ఇకపోతే మీరు ఏదేమనుకున్నారంటే ఇక్కడ ఆ నాయకత్వం ఏదైతే సుబ్బారెడ్డి గారు చెప్పినా, చంద్రబాబు నాయుడు గారు మా వాళ్ళని మభ్యపెట్టి తీసుకెళ్తున్నారన్నా, వాళ్ళు ఏమో చిన్నపిల్లలే కాదు, ఎమ్మెల్యేలు, మెచ్యూర్డ్ పీపుల్ ప్రజల్లో ఉన్నారు, ఎంపీలు. వాళ్ళకి ఆ పార్టీ మీద డెడికేషన్ ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద నమ్మకం ఉంటే డెఫినెట్ గా నడుస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు కలిసిన వాళ్ళు కూడా ఎగనెస్ట్ గా ఓటేశారంటే ఆయన నాయకత్వం మీద ఎంత అప్రమకం ఉందో కేడర్లో మనకు అర్థమవుతుంది. కానీ ఒక విషయం, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ పక్కన పెడితే ఎమ్మెల్సీ అభ్యర్థి విషయంలో స్థానిక సంస్థలో ఒక జీవీఎంసీనే ఉండదు, ఇంకా మున్సిపాలిటీలు, ఇతర మున్సిపల్ కార్పొరేషన్స్ ఆ పరిధిలో ఉంటే అవి ఉంటాయి. జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వీళ్ళందరి ఎక్స్ అఫిషియో ఓటింగ్ కూడా కౌంట్ అవుతుంది. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ పైన దీని ప్రభావం చూపిస్తుందా? నిజంగానే గెలవడానికి అవకాశం ఉంటుందా కూటమి నాయకత్వం, అక్కడ కూటమి అభ్యర్థి? డెఫినెట్ గా అండి, అవకాశం ఎందుకు ఉంటుంది? ఇప్పుడు వాళ్ళ పరిధిలో, వాళ్ళ అడ్డాలోనే కూడా లేకుండా 100% స్ట్రైక్ రేట్ వచ్చిందంటే మొదటిసారిగా చాలా కాలం తర్వాత జెండా పాతారండి కూటమి. ఆనంద బాష్పాలు ఒక్కొక్కరు స్వీట్లు పంచుకుని మనం చూసాం.
సేమ్ ఇదే రిపీట్ అవ్వదని ఏముంది? అవ్వచ్చు. నిన్నదాకా కొద్దిగా డౌట్ జగన్మోహన్ ఉంది రెడ్డి కానీ గారు ఆరోపిస్తున్నారు ఇది ఒక అధర్మ యుద్ధానికి తెరదీశారు అంటున్నారు. నిజమేనా? అధర్మ యుద్ధం జరుగుతుందా? సార్, నువ్వు చెప్పిన విద్య కదా నీరజాక్షి అన్నట్టు ప్రతిపక్షాలే లేకుండా చేయాలని ఆయన చూశాడు. ఆయన నేర్పిన విద్య వీళ్ళు నేర్చుకున్నారు. ఇది అధర్మ యుద్ధం ఎక్కడైతే? ఇప్పుడు 151 సీట్లు ఇచ్చి 22 మంది ఎంపీలు ఇచ్చి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తానని చెప్పేసి ప్రధానమంత్రి ఎవరైనా 5 సంవత్సరాలు చేయలేదు. పోలవరం పూర్తి చేయలేదు. విశాఖపట్నం ఆస్తులన్నీ కూడా ప్రైవేట్ పరం తరగా పెట్టేశారు. మరి ఇటువంటి సమయంలో ఆ ప్రజలు, విశాఖ ప్రజలు శాంతి కాముకులు. సమయం వచ్చినప్పుడు అతి చూసి దెబ్బ కొడతారు. దానికి నిదర్శనం ఇదే. ఉత్తరాంధ్ర ప్రజలు ఎంత తెలివిగలాలో, ఎంత శాంతి కాముకులో, తమ ప్రకృతి, తమ యొక్క ఆస్తులు అపనంగా ఇచ్చేస్తున్నారనే భావన వాళ్ళు కలిగినప్పుడు అదే విధంగా తీర్పిస్తారు. నాయకులు అవ్వచ్చు, ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ఎంపీలు అవ్వచ్చు. ఇప్పుడు ఈ క్యాడర్ లో నిన్న జరిగిన దాంట్లో కూడా వచ్చిందంటే, రేపు జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా బొత్స గారికి ఎప్పుడు లేని ఎదురు దెబ్బ తగలిపోతుందనే ఈ పరిణామాలు మనం బొత్స సత్యనారాయణ చాలా స్ట్రాంగ్ అభ్యర్థి అని భావిస్తున్నారు. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక నేత అంటున్నారు. సో ఈ అంశాలన్నీ చూసిన తర్వాత ఆయనకి బలమైన ప్రత్యర్థిని కూటమి ఎవరిని డిసైడ్ చేయొచ్చు? ఏ పార్టీ రంగంలో దిగొచ్చు? డెఫినెట్ గా టీడీపీ ఉంటది ఇక్కడ. వ్యూహాత్మక తెర వెనక అంటే మ్యూచువల్ గా వీళ్ళు ఏంటంటే ముందు మీకొకటి మాకు అన్నట్టు వెళ్తున్నారు. చంద్రబాబు గారికి అనుభవం నాకు కావాలని పవన్ కళ్యాణ్ గారు అంటారు. అదే విధంగా పవన్ కళ్యాణ్ పోరాట పట్టిమ నాకు కావాలని వాళ్ళు అంటారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కొంతమంది టీడీపీలో చేరారు. ఒక 5 వైసీపీ ఎమ్మెల్యేలు జనసేనలో చేరారు. ఏదేమైనా వ్యూహాత్మక ఈ పార్టీలు రెండు కూడా ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే దారిలో ఉన్నారు. కాబట్టి అక్కడ టీడీపీ హోల్డ్ లోకి వస్తుంది. టీడీపీకి అది అక్కడ బాబ్జీ గారు కావచ్చు, లేకపోతే పిల్ల గోవింద్ ఇటువంటి వాళ్ళు అనకాపల్లి నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, వీళ్ళిద్దరు ఎవరొకరు సమర్థవంతమైన వ్యక్తికే నాయకత్వం అప్పచెప్పే బాధ్యత ఎమ్మెల్సీగా నిలబెట్టే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఇది జీవీఎంసీ ఎలక్షన్స్ స్టాండింగ్ కమిటీలో క్లీన్ స్వీప్ అనేది రాబోయే ఎమ్మెల్సీలో గెలుపుకి సంకేతంగా భావించడానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని చంద్ర శ్రీనివాస్ గారు అంటున్నారు. మరోవైపు కూటమి నాయకులు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి మాట, విజయ పతాక ఇక్కడి నుంచి అక్కడ కూడా ఎగరేస్తాం అనేటువంటి మాట చెప్తున్నారు. అతి త్వరలోనే 1-2 రోజుల్లోనే కూటమి అభ్యర్థి ఎవరు అనేది తేల్చే పనిలో టీడీపీ నాయకత్వం బిజీగా ఉంది. సో ఏ విధంగా విశాఖపట్నానికి సంబంధించి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గెలుపు ఉంటుందో వేచి చూడాలి. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.